2019-24 మధ్యలో జగన్ చూపించని ప్రతీకారం ఎవరో కొంతమంది నాయకుల మీదనే చూపించారు. అందరూ తెలుగుదేశం కార్యకర్తల్ని లోపలేసేయాలి, సోషల్ మీడియా వాళ్ళందరూ లోపలేసేయాలి, మీడియా వాళ్ళందరూ లోపలేసేయాలని లేదు. అప్పుడు వాళ్ళకి ఏ అచ్చెన్నాయుడు మీద చూపెట్టాడు, చంద్రబాబు నాయుడు మీద చూపెట్టాడు, రవీంద్ర, అది పరిమితం. కానీ ఇప్పుడు అపరిమితమైనటువంటి వేధింపులు ఉన్నాయి, అపరిమితమైన హింస ఉంది. ఇంకొకటి ఆస్తులు లాక్కోవడాలు, ఆస్తులు ధ్వంసం చేయడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు. దీంట్లో బాధితులు అత్యధికంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటికి పరిమితమైన వాడు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వస్తాడు, తిరుగుతాడు. అందుకే జగన్ కూడా పాదయాత్ర అంటున్నాడు. అప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు చాలా వరకు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీలో కార్యకర్తలు వీళ్ళందరూ రావచ్చు, కానీ సంక్షేమం విషయంలో ఆయన అందించింది ఇప్పుడు అందుకుంటున్నది ఈ చూసినప్పుడు స్వచ్ఛందంగా వచ్చే వారి సంఖ్య తగ్గుతుందా? అట్లా ఎందుకు అవుతుంది? ఇప్పుడు వీళ్ళకంటే ఎక్కువే రావాలి లెక్క ప్రకారం. ఎందుకంటే సంక్షేమం ఆగిపోయింది, కేవలం పరిమిత సంక్షేమం చేస్తున్నాడు. అపరిమిత సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశారు. ఆ మోసాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. అతను ఈ 1500 వచ్చినాయా అని అడుగుతాడు, రాలేదు అంటాడు. 18,000 వచ్చినాయా అంటాడు, వచ్చినాయి అంటారు. అప్పుడు ఏమవుతుంది జనం దగ్గరికి? ఇదిగో మోసం చేశాడా లేదా, నేను చెప్పానా లేదా, అవును అంటాడు. అట్లాగే అల్లల్లల్లల్లా అంటుంటాడు కదా, అట్లాగే బిగిన్ చేస్తాడు. అది నడుస్తాయి రేపు పొద్దున. దాన్ని ఆ టెంపర్ క్రియేట్ అవుతుంది. ఒకసారి టెంపర్ బిగిన్ అయిన తర్వాత అది క్రియేట్ చేస్తాడు.